బడా బడా సంస్థలకు కూడా చిన్న చిన్న అంశాల్లో పెద్ద పెద్ద తిప్పలు వస్తుంటాయి. ఇప్పుడు వరుణ్ అనేటటువంటి సంస్థలు మనకు హైదరాబాద్లో కనబడుతుంది, బెజవాడలో కనబడుతుంది, ఆంధ్రాలో చాలా చోట్ల ఉమ్మడి రాష్ట్రంలో కనబడుతుంటుంది. వరుణ్ బజాజ్కి సంబంధించినటువంటి వాళ్ళే, దాంతోపాటుగా వివిధ సంస్థలతో వాళ్ళే ఏజెన్సీ నడుపుతుంటారు. ఈవెన్ నోవాటెల్ నడిపేది కూడా వాళ్ళే. అలాగే విశాఖపట్నంలో కూడా ఆ బీచ్ ఒడ్డును నడుపుతున్నటువంటి హోటల్ కూడా వాళ్ళదే ఉంది. అయితే వరుణ్ గ్రూప్ ప్రభుకిషోర్కి తాజాగా ఒక షాక్ తగిలింది. బీచ్ రోడ్లో నిర్మిస్తున్న 25 అంతస్తుల హోటల్ నిర్మాణం కోసం నీటి బోరు తవ్వకాల్లో సిఆర్జెడ్ రూల్స్ ఉల్లంఘించారంటూ ఆంధ్రప్రదేశ్ సిజెడ్ఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసిందట. తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిందట. విశాఖ వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ మీద జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వుతున్నారని కంప్లైంట్ అట. గ్రేటర్ విశాఖలో 5 స్టార్ హోటల్ నిర్మిస్తున్నది వరుణ్ సంస్థ. నూతనంగా నిర్మిస్తున్న 5 స్టార్ హోటల్లో 8 బోర్లు వేస్తున్నారని ఫిర్యాదు. తీర ప్రాంతంలో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలకు బోర్లు వేయడం నిషేధమైనటువంటి సందులో కొత్తగా 8 బోర్వెల్స్ వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు ఫిర్యాదు చేశారట. మూర్తి యాదవ్ ఫిర్యాదు మీద కలెక్టర్ స్పందించారట. హోటల్ వేస్తున్న బోర్వెల్స్ మీద విచారణ కమిటీ నియమించారట కలెక్టర్. హోటల్ ప్రాంతాన్ని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారట. అయితే వాస్తవంగా వీళ్ళకి చాలా పలుకుబడి ఉంది. ఇది ఇతన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలన్నటువంటి తెలుసు. అధికారులు కూడా ఎక్కడ కంట్రోల్ చేయాలన్నది వీళ్ళకి తెలుసు. ఇంతకుముందు కూడా ఇప్పుడు ఎక్కడ ఎందుకు విజయవాడలో ఉన్నటువంటి ఇప్పుడు నోవాటెల్ ఉంది. వాస్తవంగా అక్కడ రామవరపాడు దాకా వెళ్ళాల్సినటువంటి ఫ్లేవర్ అక్కడే దిగి ఆగిపోయింది. అక్కడి నుంచి ఎక్కుతుంది. అంటే వాళ్ళకి ఎంత స్థాయి పలుకుబడి ఉందో ఇప్పుడు చూడాలి. మూర్తి యాదవ్ గొప్పతనం ఏ రేంజ్లో ఉంటుంది, లేకపోతే వరుణ్ ప్రభుకిషోర్ యొక్క శక్తి ఏంటి అన్నది.